హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిలిష్ లివింగ్. నేను మీ దీప్తి. ఈరోజు మనం రూహబ్జాతో 2 రిఫ్రెషింగ్ సమ్మర్ డ్రింక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒకటి షర్బత్, ఇంకోటి మిల్క్ షేక్. రూహబ్జా ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుందండి ఈజీగా. ఇది తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా బాడీని బాగా హైడ్రేట్ చేస్తుంది. రూహబ్జాతో షర్బత్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్ తీసుకొని 1 to 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని షుగర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో షుగర్ సిరప్ రెడీ అవుతుంది. ఇది చాలా రిఫ్రెషింగ్ డ్రింక్ అండి, సమ్మర్లో బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందులో మనం రూహబ్జా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇది చాలా చిక్కగా ఉంటుందండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ రూహబ్జా కాన్సన్ట్రేట్ కొంచెం షుగర్ సిరప్తో కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. చూడ్డానికి చాలా మంచి పింకిష్ కలర్లో ఉంటుంది. ఎక్కువగా రంజాన్ సీజన్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు గ్లాస్ ఫిల్ అయ్యే వరకు కూడా చిల్డ్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇది సమ్మర్లో ఇన్స్టెంట్గా ఫాస్ట్గా చేసేసుకుని ఎవరికైనా సర్వ్ చేస్తే చాలా రిఫ్రెష్డ్గా ఫీల్ అవుతారు. ఇలా రెడీ చేసుకున్న డ్రింక్ని సర్వ్ చేసే ముందు ఒక పెద్ద గ్లాస్ తీసుకుని అందులో ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం రెడీగా పెట్టుకున్న రూహబ్జా డ్రింక్ని కూడా వేసేసుకొని 1 లేదా 2 టేబుల్ స్పూన్లు సబ్జా గింజలు, ఇవి ముందుగానే నానబెట్టుకుని ఉంచుకోవాలండి. 1 అవర్ నానిపోతే సరిపోతుంది. అండ్ ఫైనల్గా ఒకసారి మిక్స్ చేసుకుని 3 to 4 ఐస్ క్యూబ్స్ వేసుకొని చాలా చిల్డ్గా సర్వ్ చేసుకుంటే రూహబ్జా లెమన్ షర్బత్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా రిఫ్రెష్డ్గా ఉంటుంది అండ్ డీహైడ్రేషన్ ఇది బాగా తగ్గిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం రూహబ్జా మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకుని అందులోనే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మనకి షుగర్ సిరప్ రెడీ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ రూహబ్జా సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1 కప్పు చిల్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా గ్లాస్ ఫిల్ అయ్యేంత వరకు కూడా పాలను యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం సర్వ్ చేసుకునే ముందు ఒక సర్వింగ్ జ్యూస్ గ్లాస్ తీసుకుని ఈ అంచుల చుట్టూతా కూడా రూహబ్జా సిరప్ని పైనుంచి కొంచెంగా యాడ్ చేసుకొని గ్లాస్ని రొటేట్ చేస్తే ఇలా డిజైన్ లాగా వస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న మిల్క్ షేక్ని యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో ఇందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్లు నానబెట్టిన సబ్జా గింజలు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 2 to 4 ఐస్ క్యూబ్స్ వేసుకుని చాలా చిల్డ్గా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రూహబ్జా మిల్క్ షేక్ కూడా రెడీ అయిపోయింది. ఇది ఒకసారి టేస్ట్ చేస్తే పిల్లలు రోజు ఇదే చేయమని అడుగుతూ ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ అండ్ సజెషన్స్ నాకు చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.